హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నా సండే రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ కిచెన్లో లైట్స్ వేస్తేనే కానీ ఇలా వెళ్తూ రాదనమాట. కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది కదా. నేనైతే లేచాను, ఇంకా వీళ్ళు ఎవ్వరు లేవలేదనమాట. సరే ఈలోపు ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం పనులు అనేవి పెట్టుకున్నాను. హెన్న అది వేసుకుందామని చెప్పి. ఫస్ట్ అయితే నేను సండే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ అనేది పెసరట్లు చేస్తాను కదండి. పెసలు అయితే నేను నైట్ నానబెట్టి ఉంచాను, అవి అయితే వాష్ చేసి పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి హెన్నా నైట్ మిక్స్ చేశాను. అది నేను వచ్చేసి కాఫీ డికాషన్తో తయారు చేస్తానండి హెన్నా అనేది. ఇంకా తర్వాత ఇవాళ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఇంకోండి ఆమ్లాతో అనమాట. ఆమ్లా వాటర్ అనేది తీసుకున్నాను. లైట్గా తురిమేసి స్క్వీజ్ చేసి ఆ జ్యూస్లో కొంచెం వామ్ వాటర్ అనేది కలుపుకొని తాగేస్తాను. ఇంకా హెన్నా విషయానికి వస్తే చెప్పాను కదండి, కాఫీ డికాషన్తో తయారు చేసుకుంటానని. ఒక్కొక్కసారి అలాగే మార్నింగ్ ఏంటంటే కొంచెం వాటర్ ఏదైనా అంటే బ్యాటర్ మనం పెట్టుకునేలాగా మిక్స్ చేసి వేసేసుకుంటాను. లేదా ఒక్కొక్కసారి ఇలాగ కర్డ్ అలాగే ఎగ్ వైట్ అనేది వేస్తానండి. ఇలా మిక్స్ చేస్తాను, లేదా అలా అలా అయినా సరే వేసుకుంటాను. అంటే మనకి ఒక 2-3 మెథడ్స్ వేసుకునేసరికి తెలిసిపోతుంది. హెయిర్ ఊడుతుందా, బాగానే ఉందా, లేకపోతే ఎలా ఉంది, కలర్ ఎలా వస్తుంది, ఇదంతా తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి. చాలామంది టీ డికాషన్తో వేస్తారు, అది కలుపుకుంటారు హెన్నా అనేది. నేను కాఫీ డికాషన్తో కలుపుతానండి. ఇంకా మార్నింగ్ ఫుల్గా నానిపోయింది కదా అండి, ఇవి కూడా వేసేసి బాగా మిక్స్ అయిన తర్వాత నేను హెయిర్కి అయితే అప్లై చేసేస్తాను. మార్నింగే చేసేసుకుంటే కొంచెం 1.5 అవర్ ఉంటే సరిపోతుందండి. కరెక్ట్గా గంటన్నర 2 అవర్స్ కూడా అవసరం లేదు, గంటన్నర సరిపోతుంది. నేనైతే 1.5 అవర్ ఉంచుతాను. అయితే కలర్ కోసమా లేకపోతే కండిషనింగ్కా అని మీరు అనుకోవచ్చు. కలర్ అంటే నాకు వైట్ హెయిర్ అనేది పైన లేదండి, లోపల వచ్చేసింది కొంచెం కొంచెంగా. దానికోసం వేస్తున్నాను. యాక్చువల్గా నాకు అసలు వైట్ హెయిర్ ఎప్పటి నుంచి ఎక్కువ స్టార్ట్ అయిందంటే నేను ఒక 3-4 ఏళ్ళ క్రితం అనుకుంటండి కెరాటిన్ చేయించాను హెయిర్కి. అదేంటంటే కెమికల్ ట్రీట్మెంట్ కదా ఎంతైనా కూడా కెరాటిన్ అనేది. దాని తర్వాత నుంచి నాకు వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది. కర్లీగా ఉంటుంది కదా హెయిర్, స్మూత్గా సాఫ్ట్గా ఉండాలని అనుకున్నాను, కానీ అలా అయింది. అందుకే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాంటి వాటికి వెళ్ళే ముందు ఒరిజినల్గా ఉంచుకోవడం బెటరా, లేదంటే అలా అన్నది ఆలోచించుకొని బాగా డిసైడ్ అయ్యి వెళ్ళాలి. అంటే హెయిర్ లాస్ అయింది, అలాగే గ్రే హెయిర్ కూడా స్టార్ట్ అయిందండి. అదే చెప్తున్నాను కదా. కాబట్టి మనం ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు, కెమికల్ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు వీటన్నింటికి డిసైడ్ అయిపోవాలన్నమాట. ఇక దీని తర్వాత నెమ్మదిగా వీళ్ళందరూ కూడా లేచారనమాట. పిల్లలు కూడా లేచారు. అయితే వీళ్ళకి సండే కదండి, ఇలా నేను ఎప్పుడైనా ఒక సండే ఏంటంటే వీళ్ళకి ఇలాగా కరక్కాయ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది ఇది. ఈ కాయ నూరితే మనకి వస్తుంది కదా, అది కొంచెం తేనె వేసి నేను పట్టిస్తానండి. కఫం, దగ్గు ఇలాంటివి ఏమున్నా కూడా పోతాయి అనమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తూ ఉంటానండి, ఎప్పుడైనా ఒకసారి వేస్తూ ఉంటాను. ఈ స్టోన్ మీద ఏంటంటే మనకి అరగదీయడానికి బాగుంటుంది. ఇది నేను అమెజాన్లో తెప్పించానండి. అంటే మనకి ఇప్పుడు అంత టైల్స్ కదా, ఎక్కడైనా ఇలా రబ్ చేయాలన్నా కూడా అవ్వడం లేదు. ఇదైతే బాగుంది. ఇంకోండి ఇక్కడ ఇలా అయితే నూరేశారు మా వారు. కొంచెం అందులో తేనె అది కలిపేసి ఇచ్చేసాను. చూసారు కదా, ఎంత లేదైనా కూడా ఎంత తేనె కలిపినా కొంచెం చేదనేది ఉంటుంది. ఆ కాయ అలా చేదుగా ఉంటుంది కదా. పౌడర్ కూడా బాగానే మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, కానీ పౌడర్ కన్నా మనకి ఇలా నూరింది చాలా బెటర్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పెసలైతే ఆడటం స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళు లేచారంటే ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సండే ఇంట్లో ఉంటారు కదా, ఇంకా ఒకటే హడావిడిగా ఉంటుందన్నమాట, గోల గోల చేసేస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను పనులు అనేవి స్టార్ట్ చేశాను. అంటే హెన్నా వేసుకున్నప్పుడే ఇవన్నీ చేసేసుకున్నాను అనుకోండి, అది లోపు టైం కూడా సరిపోతుంది కదా, అందుకని. ఇక్కడ పెసలైతే నేను కొంచెం అల్లము అలాగే పచ్చిమిర్చి ఒక 2 వెల్లుల్లి వేసి డైరెక్ట్గా ఆడేస్తానండి. మళ్ళీ విడిగా అల్లం ముక్కలు కోస్తుంటే వీళ్ళు పక్కకు తీసేస్తున్నారు, అందుకని చెప్పి. ఇంకా వెంటనే ఏంటంటే నేను గ్రైండర్ అనేది వాష్ చేసేస్తాను, అస్సలు పక్కన పెట్టను. వాష్ చేసి ఒకసారి గ్రైండర్ కూడా తుడిచేసి పక్కన పెట్టేస్తానండి. చాలామంది గ్రైండర్ వేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది కడగడం చాలా పెద్ద పని అని చెప్పి. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ పెసలు ఏంటంటే గ్రైండర్లో నలిగితే రుచి బాగుంటుందని నేను ఇందులో వేస్తాను. దోసల పిండి అవి అయితే మిక్సీ, ఇడ్లీకి అయితే మళ్ళీ గ్రైండర్ అనమాట అలా. ఇంకా వీటిలోకి ఏంటంటే నేను ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకసారి నాకు కామెంట్ చేశారు, పెసరట్లో ఆమ్లెట్ అదే ఎగ్ వేసి ట్రై చేయండి బాగుంటుందని చెప్పి. నిజమేనండి, ట్రై చేశాను, చాలా బాగుంది. అది కూడా ఇష్టపడ్డారు ఇంట్లో వాళ్ళు కూడా.
ఇంకోండి ఇంక ఇవాళ అయితే నార్మల్గానే వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఇక్కడ పసుపు, ఉప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మనకి కొంచెం బ్యాటర్ అట్టు వేసుకోవడానికి వచ్చేలాగా కొంచెం వాటర్ అనేది కలుపుతానండి. తర్వాత ఇంకా పెసరట్లు అనేవి వేసేసుకోవడమే. ఎంత ఇష్టమో నాకైతే. అంటే అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో కల్లా నాకు పెసరట్టు బా ఇష్టం అనమాట. ఇంకా నేను కూడా హెయిర్ వాష్ చేసి వచ్చేసానండి. నీట్‌గా రెడీ అయిపోయి వచ్చి నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దామని ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి తాగలేదు కదా! అందుకని రోజుకి ఒక్కసారైనా సరే తాగవలసిందే. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టుకొని టిఫిన్‌తో పాటు ఆహ్, తాగుతూ తినేస్తాను. మీలో ఎంతమందికి ఉంది అలవాటు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు టీ తాగడం అనేది? నేనైతే మా ఇంట్లో అయితే ఇంతేనండి. ఇంక తర్వాత ఈ ప్లాంట్స్ కోసం అడిగారండి. ఇవి దాలియా ఫ్లవర్స్ అంటారు కదా! అవి. అవి వచ్చేసి పాకేవి కాదండి. నార్మల్ కుండీల్లోవే. మీరు చూస్తూనే ఉంటారు కదా! నేను రెగ్యులర్‌గా చూపిస్తూనే ఉంటాను వ్లాగ్స్‌లో అన్ని మొక్కలు కూడా. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై అలాగే మటన్ బిర్యానీ అండి. మన సబ్స్క్రైబర్ శ్రీలత గారు ఇంతకుముందు కామెంట్ చేశారు. ఒకసారి ఫిష్ ఫ్రై అలాగే మటన్ బిర్యానీ రెసిపీ షేర్ చేయమని చెప్పి. దానికోసం ముందుగా ఏంటంటే ఇక్కడ నేను ఫిష్ అలాగే మటన్ ఏంటంటే మ్యారినేట్ చేసేద్దామని అనుకున్నాను. ఈలోపు టైం సరిపోతుంది కదా! నేను ముందుగా ఏంటంటే ఫిష్ అనేది మనం కొంచెం నిమ్మకాయ అలాగే కల్లుప్పు అంటారు కదా! రాక్ సాల్ట్ వేసేసి బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఫిష్ మసాలా ఉంటుంది కదండీ! మనకి ఎవరెస్ట్‌ది దొరుకుతుంది. అది వేసాను కొంచెం. ఇవన్నీ కూడా పౌడర్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే కరివేపాకు వేస్తానండి. కొంచెం ఆయిల్ వేస్తాను. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. గరం మసాలా అనేది యాడ్ చేయనండి. ఎందుకంటే ఫిష్ మసాలా యాడ్ చేశాను కదా! అందుకోసం. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇలా మిగిలినవన్నీ కూడా వేసుకొని అదే కరివేపాకు, ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఇలా మనం కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే గనక మంచిగా మ్యారినేట్ అవుతాయండి అవి. తర్వాత నేను ఇక్కడ మటన్ కూడా మ్యారినేట్ చేస్తున్నానండి. మటన్ కూడా తీసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీనికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే ఉప్పు, అలాగే కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేశాను ఇందులో. తర్వాత లెమన్ కూడా కొంచెం వేయాలండి. ఒక హాఫ్ లెమన్ కట్ చేసి అది కూడా పిండేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం పెరుగు అనేది యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి మటన్ కూడా ఇలా కలిపేసి పక్కన పెడితే ఒక 1 అవర్ అయినా కూడా మ్యారినేట్ అయితే బాగుంటుందండి మటన్ కూడా. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసాను బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక. ఇంకా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఇంక ఈ రోజంతా అలా సరిపోతుంది ఇంట్లో వాళ్ళతో. బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అలా బాల్కనీలో కూర్చొని. ఇంకా లంచ్ టైంకి అన్నీ ప్రిపేర్ చేసేయాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ కుకింగ్ చేసే ముందు ఇప్పుడు బాస్మతి రైస్ అనేది ఇప్పుడు నానబెట్టానండి. అంటే మటన్ అది కొంచెం అయ్యేలోపు బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది నాకైతే. అంటే నేను తీసుకున్న రైస్ బట్టి. అందుకని అది నానబెట్టి పక్కన ఉంచాను. ఈలోపు ఏంటంటే ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను. అంతేనండి చూసారు కదా! ఆయిల్ వేసుకొని మనం ప్యాన్‌లో ఇలా 3, 4 ముక్కలనేవి వేపేసుకొని తీసేసుకోవడమే. చాలా బావుంటుంది. చాలామంది కార్న్ ఫ్లోర్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు. అసలు ఏం అవసరం లేదండి. చాలా బావుంటుంది ఇలా అయితే. తర్వాత ఇక్కడ మటన్ బిర్యానీకొచ్చేసి నేను కుక్కర్‌లో చేసేస్తున్నానండి. మటన్ బిర్యానీ ఎప్పుడు కూడా కుక్కరే చేస్తాను ఎక్కువగా. ఎందుకంటే బాగా ఉడుకుతుందని. ముందుగా ఆయిల్ కొంచెం అలాగే ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇలా ఆనియన్స్ అనేవి నిలువు ముక్కలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత మనం ఇలాగా హోల్ గరం మసాలా ఉంటుంది కదా! బిర్యానీ మసాలా. ఈ దినుసులన్నీ వేసేసుకోవాలండి. తర్వాత ఇలా పచ్చిమిర్చి కూడా ఒక 2 కట్ చేసి వేశాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన మటన్ కూడా తీసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడేంటంటే కుక్కర్ బెల్ట్ అలాగే విజిల్ కూడా తీసేసి ఇలా నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచానండి. ఇలా 5 మినిట్స్ తర్వాత నేను ఇలా ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. కొంచెం ఒక ముప్పావు గ్లాస్ అయితే యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఇప్పుడు దాని బెల్ట్ అది పెట్టి కుక్కర్ మూతది విజిల్ పెట్టి నేను ఇప్పుడు ఒక 3, 4 విజిల్స్ అయితే రానిస్తాను. దీనివల్ల ఏంటంటే మటన్ బాగా సాఫ్ట్‌గా ఉడుకుతుందండి. ఇంకిక్కడ చూసారు కదా! ఒక 3, 4 విజిల్స్ తర్వాత మటన్ అయితే ఇలా ఉడికింది. అంటే 90% ఇక్కడే మనకు ఉడికిపోవాలి. మనం ఒక్కసారి ఇక్కడ ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. వాటర్ చూసారు కదా! ఈ మాత్రం ఉంది. బాస్మతి రైస్‌కి ఏంటంటే మనం 1కి 1:30 అలా వేస్తూ ఉంటాం కదా! ఆ వాటర్‌లో ఏంటంటే ఇక్కడున్న వాటర్ మనం అంచనా వేసుకొని తగ్గించుకొని వేసుకోవాలి.
నేనేంటంటే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది ఆ మటన్‌లో. అంటే సూప్‌లా వచ్చింది కదా! ఆ వాటర్ తగ్గించి మిగిలిన వాటర్ అనేది యాడ్ చేస్తాననమాట ఇప్పుడు. ఇంగోండి రైస్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసి ఇలా కొత్తిమీర, పుదీనా వేసి ఇప్పుడే మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మటన్ 90% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి కరెక్ట్‌గా. ఇంగోండి ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా ఈజీగా అయిపోతుంది నా సండే కుకింగ్ అంతా కూడాను. ఫాస్ట్‌గా చేసేస్తాను. టేస్ట్‌గా కూడా ఉంటుంది. నచ్చుతుంది వీళ్ళకి. ఇంకా ఫిష్ ఫ్రై చేశాను. అలాగే కొంచెం కచంబరి చేశానండి. లంచ్ అయితే ఇదనమాట ఇవాళ మాది సండే స్పెషల్. తర్వాత ఇంగోండి పిల్లలు ఏవో మూవీస్ పెట్టుకొని చూస్తున్నారు. సండే కదా! ఇవాళ ఏంటంటే కొత్తవి ఏమొచ్చినాయని చూసుకొని అందరం కలిసి ఒకటి పెట్టుకుంటాము. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇవాళ పిజ్జా తినాలనిపించిందన్నారు. చాలా రేర్ కదా మేము పిజ్జాలు అవి తినడం. చాలా తక్కువండి. సరే అప్పుడప్పుడైనా పిల్లలకి అవి టేస్ట్ చేయాలని అనిపిస్తుంది కదా! అందుకని ఇవాళైతే తెప్పించారు. నాకేంటో అర్థం అవ్వదు. అది ఏం బావుంటుంది ఏంటి అసలు ఏమో నాకేమో అని నచ్చదంత పిజ్జాలు అవి. కేక్స్, స్వీట్స్ అయితే మాత్రం నేను బాగానే తింటాను. ఇంకా చాక్లెట్ బ్రౌనీ ఇవన్నీ కూడా తెప్పించారనమాట. అవన్నీ తినేసి ఇంకా మేము ఈవినింగ్ అయితే టెర్రస్ మీదకి వస్తామండి. చెప్పాను కదా! కొంచెం మొక్కల దగ్గర వర్క్ ఉందని. అవన్నీ కూడా చేసేసుకున్నాము. అలాగే మందార మొక్క వేసిన టబ్బు చూపించమని అడిగారండి. ఇంకోటి నార్మల్ టబ్స్ ఉంటాయి కదా మనకి అదే అనమాట ఎప్పుడుదో. అయితే చిన్న కొమ్మ తెచ్చి వేశానండి ఇది. పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ కొమ్మే అనమాట ఇప్పుడు ఇంత చెట్టు అయింది. టబ్ అయితే ఇదేనండి. మట్టి కూడా అప్పటి నుంచి అదే ఉంది. ఇంక వేరే ఏం లేదు. ఈజీగానే వచ్చేస్తుంది కదా మందారం. కాబట్టి ఇలా అనమాట. దాని తర్వాత ఏంటంటే మన సబ్స్క్రైబర్ ప్రసన్న కుమారి గారు చాలా సార్లు మెసేజ్ పెట్టారు. ఆకుకూరలు పెంచండి, ఆకుకూరలు పెంచండి అని చెప్పి. ఫస్ట్ అయితే నేను మెంతికూరతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే వస్తుందా లేదా అని చెప్పి ఒక ఖాళీ కుండీ ఉంది. ఇది మట్టి కొంచెం మా వారు సరి చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే మెంతులు అనేవి వేశాను. చూడాలి మరి వస్తుందో లేదో. ఇంకా జాజులు వస్తున్నాయి, కాగడమల్లెలు వస్తున్నాయి, మల్లెం పూలు కూడా వస్తున్నాయి. చూపించాను కదా మీకు కొన్ని కొన్ని వస్తున్నాయి. అవన్నీ కోసేసాను అనమాట. రోజు ఈవినింగ్ కోస్తున్నాను. లేదా మార్నింగ్ అయినా కోస్తున్నాను అనమాట. చూసారు కదా కొంచెం కొంచెంగా వస్తున్నాయి. అయితే ఆకుకూరలు అనేవి ఇలా స్టార్ట్ చేశానండి. మిగిలినవి ఏంటంటే సీడ్స్ అనేవి పెట్టాలి కదా! పాలకూర విత్తనాలు, తోటకూర విత్తనాలు ఇవి తెప్పించి వేద్దామని ప్రెజెంట్ అయితే ఇవైతే వేశాను. చూడాలి మరి. చూసారు కదా మా సండే రొటీన్ అనేది ఈరోజు ఎలా జరిగిందో. రెసిపీస్ అయితే మీరు అడిగినట్టు షేర్ చేశానండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.